పట్టు సున్నపు సింగారం పసుపు కుంకుమ బొట్లందం ఎలుగుతాంటే దీపాంతం ఎర్ర మట్టి పిడుసలే ఎత్తగా రాగం పల్లె పల్లె పావురంగ ఎత్తను పోనం తిల్లెం పల్లెం కుడుకలు బెల్లం తర్వాతన యాపకమలు చేసెను గానం తిల్లెం పల్లెం షావల తాళం మెరుస్తాంది తెలంగాణ తలపై కోణం డాలు డాల్ పోచమ్మ డాలు డాల్ మా పాడి పంటలే సక్కంగా చూడు డాల్ కనకదుర్గమ్మ కట్టమైసమ్మ లలు దర్వాజా లస్కరు మాంకాలమ్మ రేణుకెళ్ళమ్మ జుబ్లీ పెద్దమ్మ యాప చెట్టుకే ఉయ్యాల కడతామమ్మ దుక్కిలమ్మై సాచి గుమగుమ గుమగుమ ఊరు వాడ ఊదు బత్తి పొగలోయమ్మ నిమ్మకాయ దండలే నిగనిగా నిగనిగా నీ మెడలా వేస్తామే ముత్యాలమ్మ ఆషాఢ మసన ఇతారం రోజున గోలుకొండల తొలి బోనమెత్తుతాం నీకు నాటుకోడి కోస్తాం కళ్ళు సాకబోస్తాం దిల్లెం పల్లెం దండకనకర దండకనకర దిల్లెం పల్లెం డంగ 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 డండనకర దిల్లెం పల్లెం బంగారు సోలం పల్కంపేట ఎల్లమ్మకు బంతుల హారం దిల్లెం పల్లెం ఊదికతో హైకోర్టు జడ్జి గారు అమ్మవారి అందరికీ లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇంకా ఎంత అంగరంగ వైభవంగా ఎంత అలంకారప్రాయంగా గుడి ఉందంటే రెండు కళ్ళు సరిపోవట్లేదు. ఎంత అద్భుతంగా డెకరేషన్ చేశారు కమిటీ వాళ్ళందరికీ. పేరు పేరున నా నమస్సుమాంజలి మీ కమిటీ మెంబర్స్ అందరికీ. బికాస్ మీ అంటే ఒక కంకణం లాగా ఒక విజన్ లాగా చేస్తున్నారు ఈ దేవాలయాన్ని. నేను ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, మళ్ళీ మళ్ళీ అడుగుతాను, కొంచెం వసతులు ఏర్పాటు చేసి కొంచెం పెద్దగా ఇంకా విశాలంగా చేస్తే చాలా బాగుంటుంది. అమ్మవారు ఇంకా బాగా భక్తులు కూడా వచ్చే సదుపాయం ఉంటుంది. అండ్ అలాగే ప్రతి ఒక్కరికి తెలంగాణలో పుట్టిన ప్రతి ఒక్కరికి తెలుగు బిడ్డలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. అలాగే రాష్ట్రం బాగుండాలి, రైతు బాగుండాలి. రైతు బాగుంటే ఇప్పుడు మనం ఈ అన్నాన్ని సమర్పించాలంటే అమ్మవారికి నైవేద్యం సమర్పించాలంటే రైతన్నలు బాగుండాలి. ఈ అన్నం గింజ ఇక్కడికి చేరాలంటే తల్లి రైతన్నలకి సకాలంలో వర్షాలు కురిపించి పాడి పంట గొడ్డు గోద అన్నీ చల్లగా చూడు. అలాగే మా తెలుగు రాష్ట్ర ప్రజల్ని తెలంగాణ బిడ్డలను అందరినీ చల్లగా చూడు తల్లి. భక్తులు యావత్ దేశ ప్రజలందరూ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆలయ కమిటీ మెంబర్స్కి నా హృదయపూర్వక నమస్సుమాంజలి. చైర్మన్ మారుతి యాదవ్ గారికి అలాగే అరవింద్ గారికి అందరికీ పేరు పేరున నమస్సుమాంజలి. థ్యాంక్ యూ. మీరందరూ నన్ను ఎప్పుడు కూడా ఇలా స్వాగతిస్తూ ఆడపడుచు ఇంటికి వస్తే ఎలా ఉంటుందో అలా స్వాగతిస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. అందరికీ నమస్కారం. అందరికీ తెలంగాణ బిడ్డలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఒక ఆనవాయితీ లెక్క వస్తూనే ఉన్నాను నేను ఇక్కడికి. అమ్మవారి చల్లని చూపు ఎప్పుడు నా మీద ఉంది, నాతో పాటు మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మ ఆశీస్సులు ఆశీర్వాదాలు అందరికీ ఉండాలి, అందరు చల్లగా ఉండాలని కోరుకుంటూ బొట్టు పెట్టి బోనం మీద చేతులు ఖాళీ ఉన్న వాళ్ళు ఒకసారి చప్పట్లు కొడదాం అమ్మవారి కోసం, నా కోసం కాదు, అందరం ఒకసారి. బొట్టు పెట్టి బోనం మీద బోనం పెట్టాలే దేవత, దండిగా మొక్కాలే దేవత, పిల్ల పాపలుగా పాడుకుంటూ కదిలి రావాలే దేవత, మా ఊరాలెల్లమ్మ దేవత. జోగులాంబ జేజమ్మ లష్కరు మాంకాలమ్మ, తాళ్ళల్లా తల్లి ఎల్లమ్మ ఎల్లమ్మ, ఈదుల్లా దేవి ఎల్లమ్మ రావమ్మ, తాళ్ళల్లా తల్లి ఎల్లమ్మ ఎల్లమ్మ, ఈదుల్లా దేవి రావమ్మ రావమ్మ. థ్యాంక్ యూ సో మచ్. ఆషాఢ మసన ఇతారం రోజున గోలుకొండల తొలి బోనమెత్తుతాం నీకు నాటుకోడి కోస్తాం కళ్ళు సాకబోస్తాం దిల్లెం పల్లెం దండకనకర దండకనకర దిల్లెం పల్లెం డంగ 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 డండనకర దిల్లెం పల్లెం బంగారు సోలం పల్కంపేట ఎల్లమ్మకు బంతుల హారం దిల్లెం పల్లెం ఊదిక ధూపం నీకు ఉజ్జయిని మహంకాళి ఊయల కడతాం గజ్జ కట్టుతాం కటం ఎత్తుతాం మొక్కులు మొక్కి నీకు ముడుపులు కడుతాం రంగమెక్కుతాం శివాలోగుతాం శివుని చిన్న బిడ్డ మమ్ము కాపాడమ్మా.
నువ్వు సింగిడి సింగిడి పువ్వులల్ల పెరిగినవు సింగిడి ఆ చండివి చాముండివమ్మ సింగిడి సింగిడి చతుర్భుజాల తల్లి సింగిడి ఓ భవిష్యత్తును చెప్పవమ్మ రంగంలో నిలబడి బలిగిస్తాం జడితిచ్చిన యాట పోతు బలి బలి కోతరాజు నిరంగం శివసత్తుల కొలటం కటం ముందు గంగడోను మోయను పంపం చెక్కులు జత జమిడికలు చేసెను దుంధాం దిల్లం పల్లెం దిల్లం పల్లెం దిల్లం పల్లెం హారతి పల్లెం నీకు మా ఊరాల ఎల్లమ్మ పాలతో తానం దిల్లం పల్లెం బెల్లపు శాఖం ఆరగించి దీవించు సత్యన బోనం పుట్టలను పుట్టినవు సింగిడి సింగిడి పువ్వులల్ల పెరిగినవు సింగిడి ఆ చండివి చాముండివమ్మ సింగిడి సింగిడి చతుర్భుజాల తల్లి సింగిడి మా తల్లి డోలు డోల్ ఓ చంబా డోలు డోల్ మా పాడి పంటలే సక్కంగా చూడు డోల్ మాయమ్మ డోలు డోల్ మైసమ్మ డోలు డోల్ గాలి తోలినే సోకకుంట చూడు డోల్ సూర్యున్నే బొట్టుగా పెట్టినవు బళ్ళాన్నే చేతిల బట్టినవు మహమారి తలలే నరికినవు పెద్దమ్మ నరకానికి దుష్టుల దరిమినవు కైలాసం వద్దని ఇడిసినవు కలియుగమే మాకై వచ్చినవు మా పిల్లల సల్లగా చూసినవు మాయమ్మ పులిపై సవ్వారే చేసినవు ఓయమ్మ అందుకే నీకు బోనాలెత్తుతము ఎలుగుతాంటే దీపాంతం ఎర్రమట్టి పిడుసలే ఎత్తగ రాగం పల్లె పల్లె పావురంగ ఎత్తను పోనం దిల్లెం పల్లెం కుడుకలు బెల్లం తర్వాతన యాపకమలు చేసెను గానం దిల్లెం పల్లెం షావల కాలం మెరుస్తాంది తెలంగాణ తలపై కోణం తల్లి డోలు డోల్ పోచమ్మ డోలు డోల్ మా పాడి పంటలే సక్కంగా చూడు డోల్ చెట్టుకే ఉయ్యాల కడతామమ్మా దుక్కిలమ్మై సాచి గుమగుమ గుమగుమ ఊరు వాడ ఊదు బత్తి పొగలోయమ్మ నిమ్మకాయ దండలే నిగనిగా నిగనిగా నీ మెడలా వేస్తమే ముత్యాలమ్మ ఆషాఢ మసన ఇతారం రోజున గోలుకొండల తొలి బోనమెత్తుతాం నీకు నాటుకోడి కోస్తాం కళ్ళు సాక అందరికీ బోనాలు శుభాకాంక్షలు. నేను ఇక్కడ గౌలిపుర మౌనిక్య ప్రభు టెంపుల్ పక్కన లేట్ డాక్టర్ బి దానప్ప శ్రీమతి బి మీరా డాటర్ని. ప్రతి ఇయర్ గౌలిపురకి బోనాలకు వస్తాను. ఈ ఇయర్ కూడా వచ్చాను. ఫ్యామిలీ అంతా ఉన్నారు ఇక్కడ. అందరూ బాగుండాలి అని ప్రే చేశాను. అందరికీ టెంపుల్ కమిటీ అందరికీ ధన్యవాదాలు. ప్రజలందరూ బాగుండాలని ప్రేయర్ చేశాను. థ్యాంక్ యూ. ఈరోజు మహాంకాళి అమ్మవారి బోనాలు ఉత్సవం సందర్భంగా ఈ కమిటీ పెద్దలు మరియు ముఖ్య ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ బోనాలు శుభాకాంక్షలు. ఇక్కడ నేను గమనించింది ఏంటంటే భక్తుల కన్నా ఎక్కువ పోలీసు వాళ్ళకి టెన్షన్ ఎక్కువ ఉంది. అంటే మీరు హిందువులు గమనించాల్సింది రాను రానికి యూనిఫామ్లు పెరగవలసి వస్తుంది మనం బతకాలంటే.
నేను కొద్దిగా 1 కిలోమీటర్ ముందు వస్తుంటే ఒక గుడి దగ్గర ఒక పోలీసోడు, ఒక భక్తుడు, ఒక పూజారి, ముగ్గురే మిగిలినరా గుడి దగ్గర. ఇది హిందువులకు కనువిప్పు కావాలి. 6,000 మంది వైష్ణవదేవికి యాత్రకెళ్తే 60,000 మంది AK-47లు బందోబస్తున్న భారతదేశం ఇది. చూడండి ఆ యూనిఫాములు వస్తుంటే, చూడండి AK-47లు. ఎన్నొద్దులు కాపాడుతాయి ఈ తుపాకులు మనని, ఎన్నొద్దులు కాపాడుతాయి ఈ యూనిఫాములు మనని కాపాడేది మనకు మనమే. మనకు మనము, ఒకరికొకరు, హిందూ బాయి మాత్రమే. ఈ భయంకరమైన వాతావరణం పోవాలంటే ఇట్లాంటి ఉత్సవాలు. అందరికీ నమస్కారం. అందరికీ బోనాలు శుభాకాంక్షలు. బోనాల్ పండుగ అంటేనే ఇది తెలంగాణ మోస్ట్ ఫేవరెట్ ఫెస్టివల్ అని మీకు చెప్తున్నా. ఈ ఫెస్టివల్ ఇంపార్టెన్స్ ఏమంటే, వేరే ఫెస్టివల్ ఉంటే దసరా కానీ సంక్రాంతి కానీ మనం ఊరికి పోతాం. కానీ బోనాల్ పండుగ 1 నెల ఆ గోల్కొండ దగ్గర నుంచి జగదంబ మహాకాళి, అక్కడి నుంచి సికింద్రాబాద్, ఉజ్జయిన్ మహాకాళి, ఇక్కడ లాల్ దర్వాజా సింహవాహిని మహాకాళి. ఈ చూడడానికి మొత్తం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, యావత్ భారత్, ఇంకా వరల్డ్ నుంచి కూడా ఎంతో మంది బోనాలు చూడడానికి హైదరాబాద్ వస్తారు. ఇక్కడ ఈ ఫెస్టివల్ ఖాసియత్ ఏమున్నది అంటే, ఇంపార్టెన్స్. ఇక్కడ కులం లేదు, ఇక్కడ మతం లేదు, ఉట్టి ఇక్కడ మానవత్వం ఉన్నది, ప్రేమ ఉన్నది. అమ్మ అందరికీ పిలుస్తారు, అందరి జీవితం బాగుపడాలి, జీవితం చల్లగా ఉండాలి, మీకు అభివృద్ధి చెందాలి. అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే, మన కంట్రీ ఇండియా సెక్యులర్, మన కాన్స్టిట్యూషన్ సెక్యులర్, మన బోనాల్ పండుగ అది కూడా సెక్యులర్. ఎట్లా యునైట్ చేయాలి అది మాట్లాడాలి. ఎప్పుడు అమ్మ కులం మతం చూడలేదు, మనం ఎందుకు కులం మతం గురించి మాట్లాడాలి? మన అందరము ఒక్కటే. ఇది హైదరాబాద్ అంటే మినీ ఇండియా. ఈ లాల్ దర్వాజా టెంపుల్ అందరు మేము వస్తాం, అందరు కులం మతం అతీతంగా ఇక్కడ వస్తారు. దానికోసం నేను మా ముఖ్యమంత్రి గారికి ఒక రిక్వెస్ట్ పెట్టున్నా, ఈ మందిర్కి డెవలప్మెంట్ కావాలి, చాలా పెండింగ్ ఉన్నది. అండ్ ఈ బోనాల్ పండుగ టూరిజం ఫెస్టివల్ లాగా కావాలి. గ్లోబల్ తెలంగాణలో ఒక ఫెస్టివల్ ఏది అంటే అది బోనాల్ పండుగ. నేను మీ అందరికీ అడుగుతున్నా ఒక మాట, నాకు తెలిసిన వరకు ఇంత పెద్ద జాతర యావత్ భారత్లో, వరల్డ్లో 1 నెల ఇంత పెద్ద జాతర ఎక్కడ జరగదు.
దానికోసం టూరిజం ఫెస్టివల్ కావాలి. ఆ ఒక నెల మా ఆర్టిస్టులు కానీ, మా మ్యూజిషియన్స్ కానీ, మా పోత్రాజులు కానీ ఎంత గట్టిగా పని చేసి మన అందరికీ ఎంటర్టైన్మెంట్ చేస్తారు. కానీ బోనాల పండుగ పలానా వ్రతం అయిపోయింది అంటే వాళ్ళకు ఎవరు చూడరు. నేను మళ్ళీ మా ముఖ్యమంత్రికి చెప్తున్నా, ముఖ్యమంత్రి గారు మీరు బంగారు తెలంగాణ అని చెప్పినారు కాబట్టి వేరే పొలిటికల్ పార్టీ చేయలేదు, మనం అందరికీ ఆదుకుంటాం. దానికోసం మెహర్బానీ చేసుకొని ఈ మ్యూజిషియన్స్కి కానీ, ఆర్టిస్ట్కి కానీ, పోత్రాజులకు కానీ మీరు చూసుకోవాలి.